కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మన ఎంపీ అభ్యర్థి చేవెళ్ళ నుంచి. అతను ఇంతకు ముందు కూడా ఎంపీగా చేశారు. దాని తర్వాత కూడా ఎప్పుడు చూసినా ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. ఇప్పుడు చిన్నగా అంటే గవర్నమెంట్ స్కూల్స్లలో టాయిలెట్స్ క్లీనింగ్ విషయంలోనే కానీ, చెత్త ఎత్తే విషయంలో, స్వచ్ఛ ఆటోస్ విషయంలో స్వచ్ఛందంగా తన ఫౌండేషన్ తోటి పిల్లలకి స్కాలర్షిప్స్ అలాంటివన్నీ ఇప్పించారు. ఒక మంచి పర్సన్ అండి. మీ అందరి ఆశీర్వాదంతో అలాంటి వాళ్ళని పార్లమెంట్ కి పంపించాలి. నరేంద్ర మోడీ గారికి 400 కంటే ఎక్కువగా సీట్స్ మనం ఇవ్వడం మన బాధ్యత. నరేంద్ర మోడీ గారికి ఓటు వేసి గెలిపిస్తే మన దేశం, మన పిల్లలు, మనం అందరం మంచిగా ఉంటాం. ఈసారి మీ బాధ్యతగా నరేంద్ర మోడీ గారికి స్ట్రాంగ్ గవర్నమెంట్ ని ఇద్దాము. ఒకవేళ మనం ఎంత స్ట్రాంగ్ గవర్నమెంట్, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మన చేవెళ్ళ అభ్యర్థి, నైస్ పర్సన్, ఆన్ ఆనెస్ట్ పర్సన్. అలాంటి వాళ్ళు మోదీ గారు రాకముందు నుంచి మేము బీజేపీకి సపోర్ట్. మోదీ గారు వచ్చినాక వేరే ఆలోచించారు. ఎందుకంటే ఆల్రెడీ చాలా రోజు మన May 13th రోజు పోలింగ్ డే. నరేంద్ర మోడీ జై బీజేపీ, జై కొండ విశ్వేశ్వరన్న. పిల్లలు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలంటే బీజేపీ. అంటే మీతో పాటు ఇంకా విశ్వేశ్వరరెడ్డి గారు మన పార్లమెంట్ అభ్యర్థి. తన కోసం నేను స్పెషల్ గా ఎందుకు అడుగుతున్నానంటే యాజ్ అ పర్సన్ చాలా మంచివాడు. అలాంటి వాళ్ళు పార్లమెంట్ లో ఉండాలి. మన సైడ్ నుంచి ఒక మాట్లాడే వ్యక్తి ఉండాలి, స్ట్రాంగ్ వ్యక్తి, ఆనెస్ట్ వ్యక్తి ఉండాలి. కాబట్టి అలాంటి వాళ్ళని మీరు ఇంకొక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి. అవును, లాస్ట్ టైం వచ్చాం కదా, నరేంద్ర మోడీ గారికి ఓటు అడగడానికి వచ్చాము. మీకు తెలుసు అసలు నరేంద్ర మోడీ గారికి మీరు ఓటు వేస్తారు, కానీ మీ బాధ్యత మీతో పాటు ఇంకొక 20 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటు మన బీజేపీ, మన మోడీ గారు మన గర్వం, మన అదృష్టం. తన కింద మనం ఉన్నాము, తను ఉన్న టైంలో మనం ఉన్నాం, మన ఒక అదృష్టం అది. అట్లాంటి మోడీ గారి నాయకత్వంలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పార్లమెంట్ కి పంపించే బాధ్యత మనది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గురించి కూడా మీకు తెలుసు. వన్ ఆఫ్ ద డీసెంట్ పర్సన్, వెరీ హంబుల్. వేరే ఏ పార్టీకి వేసినా ఓటు వేస్ట్ అయిపోతుంది. బీజేపీ భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. ఇంకా చాలా ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఈసారి. అంటే ఒక పర్ఫెక్ట్ స్కామ్స్ ఏది చేయలేదు ఇదివరకు. తన ఎంపీగా ఉన్నారు, రెండొకసారి తనకు అవకాశం. చాలా ఓట్లు చాలా మంది అదే ఉంటారు. ఎందుకంటే కొన్ని కాలం చెప్తున్నారు, చాలా మందికి చెప్పాలి. మీతో పాటు అందరికీ బీజేపీకి తీసుకురావాలి, రెస్పాన్సిబుల్ గా తీసుకోవాలి. అందరూ ఓట్లు బీజేపీకే రావాలి, ఒక స్ట్రెంగ్తన్ గవర్నమెంట్ కోసం వస్తారు మేడం. కంపల్సరీ ఎక్కడున్నా బీజేపీ. మీతో పాటు రెస్పాన్సిబుల్ గా ఈసారి నరేంద్ర మోడీ గారికి స్ట్రాంగ్ గవర్నమెంట్ ఇవ్వాలంటే మీతో పాటు నరేంద్ర మోడీ జై బీజేపీ, జై కొండ విశ్వేశ్వరరెడ్డి.